ఉద్దేశం అదేవిధంగా పార్టీ యొక్క భావజాలం, పార్టీ యొక్క సిద్ధాంతాలు జై జనసేన, వద్దెల్లాలి సామలేని ఉదయభాను గారి నాయకత్వం, వద్దెల్లాలి తమ్మలపల్లి రమాదేవి గారి నాయకత్వం, వద్దెల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన. నేటికి వచ్చా మీరు ముందే వచ్చారు నాకన్నా. పార్టీలో ఉన్న తర్వాత సురేష్ గారు ఆహ్వానిస్తా ఉన్నాం. స్వామి గారు, భాస్కర్రావు గారు, రాజారత్న గారు అందరూ కూడా ఒకరు ప్లేస్ ఎక్కడ బాగుంటుంది చూడండి. 25 మంది జనసేన పార్టీ, జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఉదయభాను గారి నాయకత్వం, ఉదయభాను గారి నాయకత్వం. జనసేన పార్టీ, జనసేన పార్టీ, రమాదేవి గారి నాయకత్వం, తమ్మలపల్లి రమాదేవి గారి నాయకత్వం. జనసేన పార్టీ. జై జనసేన, జై జనసేన, జై జనసేన. అలాగే కొత్తపట్టికల్లి గ్రామం నుంచి అధ్యక్షుల వారుగా ఉదయభాను గారికి మీ యొక్క సమస్యల సందేహాన్ని చెప్పచ్చు. మీకు ఏం సహాయం కావాలన్నా అండగా ఆయన పెద్దన్నగా ఆయన ఉంటారు కాబట్టి మీ అందరూ కూడా దాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత వైసీపీ నుండి చాలా మంది వచ్చి జాయిన్ అవుతున్నారు. అది వేరే వాళ్ళకి కొంచెం కంటకింపుగా కూడా ఉంది, వేరే పార్టీ వాళ్ళకి. అది కూడా మేము చెప్తున్నాము. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలు ఏదైతే ఉన్నాయో దాన్ని అనుసరించి మేము వైసీపీ వారిని కూడా స్వాగతిస్తున్నాము, ఇక్కడ గౌరవించుకుంటున్నాము. నేను నా జన సైనికులకి వీర మహిళలు కూడా చెప్పేది అదే. మీరు వైసీపీ వారి నుండి ఎవరన్నా వచ్చి జాయిన్ అయితే వారిని మీరు స్వాగతించండి, గౌరవించండి. మీ యొక్క ఎప్పుడు కూడా మీ దృష్టి ఎక్కడ ఉండాలంటే జన సైనికులు చాలా క్రమశిక్షణ గలవారు. అదే కాదు, పార్టీ బలోపేతం చేసుకుంటూ వెళ్ళాలి, పార్టీ కేడర్ని పెంచుకుంటూ వెళ్ళాలి. దీనివల్ల ఏమవుతుంది, మనకు బలం పెరుగుతుంది. బలం పెరగాలంటే ఏం చేయాలి, ఐక్యతగా ఉండాలి. ఎవరు ఏం చెప్పినా మొదట దయచేసి మీరు చెప్పుడు మాటలు వినకండి. ఏదైనా అనుమానాలు ఉంటే నేరుగా వచ్చి అడగండి, అంతే తప్ప దయచేసి మీరు ఎలాంటి మనసులో ఎలాంటివి పెట్టుకోకండి. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది ఎప్పుడు ఉంటుంది, ఆఫీస్ ఎప్పుడు ఓపెన్ అయి ఉంటుంది. మీకు ఏది ఉన్నా కూడా ఇమ్మీడియట్గా అర్జీలు తీసుకుంటున్నాము. మాకు ఇమ్మీడియట్గా మా పిఎస్కి పంపిస్తున్నారు, అర్జీలు తీసుకుంటున్నాము, స్వీకరిస్తున్నాము. వాటిని సమస్యలు పరిష్కారం వైపు తీసుకెళ్తున్నాము. చాలా సమస్యలు కూడా పరిష్కారం అయ్యాయి. నేను మీకు ఒకటే గుర్తు చేస్తున్నాను, మన ఎన్ని చాలా పనులు చేయించుకొచ్చాను నేను, మీకు గుర్తుండే ఉంటుంది. చాలా
చాలా పనులు. ముప్పాలలో డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేకపోతే నెక్స్ట్ డే స్టార్ట్ అయ్యేలాగా చేస్తున్నారు. మీకు గుర్తునే ఉంటుంది, కొన్ని చోట్ల ఎస్సీ కాలనీస్లో స్ట్రీట్ లైట్స్ లేవు, వెలిగేటివి కాదు. వాళ్ళు అడిగారు మీరు వస్తే చేస్తారా అని. వచ్చినా రాకపోయినా చేస్తాము అని చెప్పి నేను వెళ్ళి వాళ్ళకి 1 వీక్లో స్ట్రీట్ లైట్స్ వేయించిన స్ట్రీట్స్ ఉన్నాయి. ఇలా ఎన్నో పనులు. యాక్సిడెంట్స్ అవుతున్న హైవే దగ్గర అంటే అక్కడ ఇమ్మీడియట్గా వెళ్ళి ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి ఫోన్ చేసి నెక్స్ట్ డే వెళ్ళి కలిసి 7 lakhs శాంక్షన్ చేయించాము. ఎందుకు ఇదంతా? మనం ఎక్కడ ఉన్నామో మనకు ఒక పదవి ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. మనం ఏదో ఒకటి సేవ చేయాలి, ఆ తపన అన్నది ప్రతి ఒక్కరిలో ఉండాలి అని నేను ఇప్పుడు చెప్తున్నాను. మనకు పదవులే ఉంటే చేస్తామనేది మనం ఏ రోజు అనుకోలేదు. మీరు ఆశించలేదు కదా అని చెప్పేసి మీకు బాధ్యత వహించకుండా మాత్రం ఉండము. ఖచ్చితంగా మీకు ఆ బాధ్యత మేము తీసుకుంటాము. ఇప్పుడు రాబోయే చాలా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, సొసైటీస్ ఉన్నాయి, ఆలయ కమిటీలు ఉన్నాయి, మార్కెట్ యాడ్స్ కమిటీస్ కూడా తొందరలో వేయబోతున్నారు. వీటన్నిటిలో మనం కొంచెం జాగ్రత్తగా, మీరు కూడా కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ మీరు కూడా తీసుకోండి. ఇప్పుడు ఇక్కడికి వస్తున్న జాయిన్ అవుతున్న పెద్దలందరూ కూడా వాళ్ళందరూ చాలా అనుభవజ్ఞులు, వారు సీనియరిటీ ఉంది, వారికి నాలెడ్జ్ ఉంది. మీరు వారి దగ్గర సలహాలు తీసుకోండి. మీకు తెలియని వారు మీకు తెలియజేస్తారు. అలాగే మీరు కూడా తెలుసుకోండి, సమన్వయం పాటించండి, క్రమశిక్షణతో ఉండండి. ప్రతి జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి జన సైనికులకి వీరమైన పైన ఉంది అని నేను తెలియజేసుకుంటున్నాను. సో ఈరోజు చాలా మంది జాయినింగ్ వచ్చారు. ఇలా పదే మళ్ళీ కూడా జాయినింగ్స్ చాలా ఉంటాయి. మన బలాన్ని మనం పెంచుకుంటూ వెళ్దాము, ఐక్యతతో మనం దేన్ని కూడా సాధిద్దాము. జై జనసేన. చాలా పనులు చేయించుకొచ్చాను నేను, మీకు గుర్తునే ఉంటుంది, చాలా పనులు. ముప్పాలలో డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేకపోతే నెక్స్ట్ డే స్టార్ట్ అయ్యేలాగా చేస్తున్నారు. మీకు గుర్తునే ఉంటుంది, కొన్ని చోట్ల ఎస్సీ కాలనీస్లో స్ట్రీట్ లైట్స్ లేవు, వెలిగేటివి కాదు. వాళ్ళు అడిగారు మీరు వస్తే చేస్తారా అని. వచ్చినా రాకపోయినా చేస్తాము అని చెప్పి నేను వెళ్ళి వాళ్ళకి 1 వీక్లో స్ట్రీట్ లైట్స్ వేయించిన స్ట్రీట్స్ ఉన్నాయి. ఇలా ఎన్నో పనులు. యాక్సిడెంట్స్ అవుతున్న హైవే దగ్గర అంటే అక్కడ ఇమ్మీడియట్గా వెళ్ళి ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి ఫోన్ చేసి నెక్స్ట్ డే వెళ్ళి కలిసి 7 lakhs శాంక్షన్ చేయించాము. ఎందుకు ఇదంతా? మనం ఎక్కడ ఉన్నామో మనకు ఒక పదవి ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. మనం ఏదో ఒకటి సేవ చేయాలి, ఆ తపన అన్నది ప్రతి ఒక్కరిలో ఉండాలి అని నేను ఇప్పుడు చెప్తున్నాను. మనకు పదవులే ఉంటే చేస్తామనేది మనం ఏ రోజు అనుకోలేదు. మీరు ఆశించలేదు కదా అని చెప్పేసి మీకు బాధ్యత వహించకుండా మాత్రం ఉండము. ఖచ్చితంగా మీకు ఆ బాధ్యత మేము తీసుకుంటాము. ఇప్పుడు రాబోయే చాలా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, సొసైటీస్ ఉన్నాయి, ఆలయ కమిటీలు ఉన్నాయి, మార్కెట్ యాడ్స్ కమిటీస్ కూడా తొందరలో వేయబోతున్నారు. వీటన్నిటిలో మనం కొంచెం జాగ్రత్తగా, మీరు కూడా కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ మీరు కూడా తీసుకోండి. ఇప్పుడు ఇక్కడికి వస్తున్న జాయిన్ అవుతున్న పెద్దలందరూ కూడా వాళ్ళందరూ చాలా అనుభవజ్ఞులు, వారు సీనియరిటీ ఉంది, వారికి నాలెడ్జ్ ఉంది. మీరు వారి దగ్గర సలహాలు తీసుకోండి. మీకు తెలియని వారు మీకు తెలియజేస్తారు. అలాగే మీరు కూడా తెలుసుకోండి, సమన్వయం పాటించండి, క్రమశిక్షణతో ఉండండి. ప్రతి జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి జన సైనికులకి వీరమైన పైన ఉంది అని నేను తెలియజేసుకుంటున్నాను. సో ఈరోజు చాలా మంది జాయినింగ్ వచ్చారు. ఇలా పదే మళ్ళీ కూడా జాయినింగ్స్ చాలా ఉంటాయి. మన బలాన్ని మనం పెంచుకుంటూ వెళ్దాము, ఐక్యతతో మనం దేన్ని కూడా సాధిద్దాము. జై జనసేన. ఇంకా నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుండి జన సైనికుల్ని ఎక్కువ మంది తయారు చేయాలి. అలానే మహిళల్ని వీర మహిళలుగా ఉన్న వీర మహిళలు కూడా ఎక్కువ మంది, వేలాది మంది వీర మహిళలు కూడా మనం పార్టీ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మనం చేరంగా అయిపోయిందని కాకుండా ఇంకా కొత్తగా చేరికలు సంవత్సరాలు ఎంత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీకు కొత్తగా జాయిన్ అయిన ప్రతి వారిని కూడా ఉదయపూర్వకంగా స్వాగతిస్తూ ధన్యవాదాలు ఏర్పాటు చేసిన కొత్తగా చేరికలు పాల్గొన్న మీ అందరికీ, అలానే సోదరి నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రమాదేవి గారికి, అలానే ఈరోజు ప్రత్యేకంగా
2 గ్రామాల నుండి కంచెల గ్రామం నుండి కొంతమంది కార్యకర్తలు, సర్పంచి మన మధు గారు, అలానే రామన్నపేట గ్రామం నుండి అడ్వకేట్ లక్ష్మీకాంత గారు, మిగిలిన సోదరులు అందరూ కూడా అనేక మంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీలో చేరినందుకు వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నేను స్వాగతిస్తున్నాను. తప్పకుండా మీరు ఏ నమ్మకంతో అయితే ఇవాళ జనసేన పార్టీ చేరారో తప్పకుండా మన పార్టీని జిల్లా స్థాయిలో బాగా బలోపేతం చేద్దాం. ఇవాళ కూటమి ప్రభుత్వంలో మనం చేసే కార్యక్రమాన్ని తప్పకుండా స్థానిక ప్రజానికాన్ని తీసుకెళ్లే విషయంలో కానీ, ఇవాళ ప్రభుత్వం ద్వారా అనేక రకాల కార్యక్రమాలు చేసే విషయంలో కానీ జనసేన పార్టీ ద్వారా మనం ముందుకెళ్దాం. మనం నమ్ముకున్న ప్రజానికానికి అన్ని రకాల సేవలు అందించే విషయంలో తప్పకుండా మనం జనసేన పార్టీ కార్యకర్తగా, నాయకులుగా తప్పకుండా ప్రజానికానికి మంచి చేసే కార్యక్రమంలో మనం అంతా కూడా ముందు తెలియజేసుకుంటూ ఇంకా నందిగామ నియోజకవర్గంలో తప్పకుండా ఇంకా పార్టీని బాగా బలోపేతం చేద్దాం. మరి మొన్నే సీనియర్ నాయకులు సాంబశివరావు వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి అలానే అన్నసంబంధి రమేష్ గారు, మరి ఇంకా కొంతమంది నాయకులు జాయిన్ అయ్యారు. అలానే మైనార్టీ నాయకులు బీజేపీ నుండి కూడా మన సైదా గారు, మరి వారు కూడా జాయిన్ అయ్యారు. ఇంకా కొద్దిమందిని రాబోయే రోజుల్లో నందిగామ పట్టణం నుండి కూడా అనేక మంది నాయకులు కూడా పార్టీ నుంచి జాయిన్ చేసేలాగా తప్పకుండా కార్యక్రమాలు తీసుకోవాలి. అలాగే పొడగొట్టుకెళ్ళి గ్రామంలో కూడా వాసిరెడ్డి భాస్కర్ గారు కూడా ఈరోజు పార్టీలో వారు కూడా స్వాగతిస్తున్నాం. అలానే మొన్ననే అంబార్పేటలో సురేష్ గారి నాయకత్వంలో చాలా మంది చేరుకులు అక్కడ పార్టీ దిగులు కూడా ఏర్పాటు చేశారు. వీరందరూ కూడా ఇంకా ముందు తీసుకోవాలి. రమాదేవి గారు కూడా విజయవాడ ప్రత్యేక పార్టీ కార్యాలయం కూడా ఎన్నికలు కృషి చేశారు. ఎన్నికలైన తర్వాత కూడా కార్యాలయం